హాయ్ అండి అందరికీ, శ్రీధరణి కార్స్ కొరుట్లండి. ఇది మన ఛానల్ పేరు, ఇది నా నెంబరు. అయితే నాకు జరిగిన చిన్న మాట చెప్తారు చూడండి. నేను డీటెయిల్స్ చెప్తుంటా, ఒకసారి అయితే సరౌండింగ్ మొత్తం చెక్ చేసుకోండి. నేను డీటెయిల్స్ కూడా చెప్తుంటాను. నేను వీడియోలో ఏం చెప్పినా అనేది చూడట్లేదు సార్. డైరెక్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత నువ్వు చెప్పినావు కదా అని అంటున్నారు. నేను చెప్పడం కాదు సార్. శుభ్రం రాకుంటే ఉన్నని చెప్తా, లేకపోతే లేదని చెప్తా. మీరు అది చూస్తలేరు. చూడకముందే కాల్ చేసి వస్తున్నాం, వెహికల్ ఉందని చెప్పేసి అడుగుతున్నారు. తర్వాత ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత అందులో వీడియోలో చెప్పినావు కదన్నా షోరూమ్ ట్రాక్ అని. అయితే నా ఉద్దేశం ఏంటంటే కాస్త వీడియో చూసినాక కాల్ చేయండి సార్ అని చెప్పేసి అంటున్నాను నేను. కానీ అట్లా చూడట్లేదు. సరే, ఇప్పుడు డీటెయిల్స్ కూడా చెప్తాండి. మహేంద్ర XUV 700 అండి, AX5 ఇది. మోడల్ వచ్చేసి 2023 ఉంది. పాండ్రమిక్ సన్రూఫ్ ఉంది. ఫస్ట్ ఓనర్, షోరూమ్ ట్రాక్ సార్. దీనికి ఇన్సూరెన్స్ కూడా ప్రజెంట్ అయితే వ్యాలిడ్ ఉంది సార్. వెహికల్ బయట చూసుకుని మాత్రం బంపర్ దగ్గర కానీ స్క్రాచెస్ ఉన్నాయి. అట్లాగే మీకు చూసుకోవచ్చు డోర్ సైడ్ చూసుకున్నా కానీ చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయి. ఇది పర్టికులర్ నేను ఖచ్చితంగా చూపిస్తా, చెప్తా. ఏదైనా కానీ ఒరిజినాలిటీ సార్ ఉంటే ఉన్నాను చెప్తా, లేకపోతే లేదని చెప్తా. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వచ్చి చూడవచ్చు, లేకపోతే లేదు, ప్రాబ్లం లేదు, చూసుకోవచ్చు. XUV 700 అండి, AX5 ఇది సెకండ్ వేరియంట్. ఇది ఓన్లీ డీజిల్ వెహికల్. సరే, ఒకసారి అయితే మీకు ఇంటీరియర్ చూపిస్తా, చూడండి. ఓకే, అట్లాగే డోర్స్ అయితే ఏవి కూడా చేంజ్ కాలేవు. మీకు డైరెక్ట్ లైన్ లైవ్లో చూపిస్తా, మీరు వచ్చి చూసుకోండి. నా మెయిన్ రిక్వెస్ట్ ఏంటంటే మీరు కాస్త చూడండి సార్ అని చెప్పేసి అంటున్నా. కానీ ఎవ్వరు చూడట్లేదు. సగం చూసి నేను కాల్ చేసిన అంటున్నారు. కింద మ్యాటింగ్ ఓకే, సీట్ కూడా ఓకే, ఎక్కడ డ్యామేజ్ ఏం లేవు సీట్స్ కూడా. ఇది మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి ఇది. ఓకే, వచ్చేసి పాండ్రమిక్ సన్రూఫ్ ఉందండి దీనికి, చూసుకోవచ్చు. వెహికల్ మాత్రం చాలా బాగుంది, పికప్ కూడా చాలా బాగుంది. నేను డ్రైవ్ చేసి చూసి చెప్తున్నాను నేను మీకు, అది కూడా చూసుకోవచ్చు. ఇది ఫస్ట్ ఓనర్. ఇది ఒకసారి అయితే ఇంటీరియర్ చెక్ చేసుకుందాం. అట్లాగే మీకు ఏదైనా డౌట్ ఉంటే కూడా ఫోన్ చేయొచ్చు, కాకపోతే టైంపాస్ మాత్రం చేయకండి. నేను ఇంత బేసిక్ పాయింట్లు ఇంత క్లియర్గా చెప్పినా కానీ మీరు మళ్ళీ సేమ్ అదే వేలో పోతున్నారంటే నేను మాత్రం ఏం చేయలేను సార్. ఓకే, వెనక సైడ్ డిక్కీ చెక్ చేసుకున్నా కానీ ఓకే ఉంది, ఏది రీప్లేస్ అయితే కాలేదు. ఇగో ఇది ఒక్కటి మాత్రం డ్యామేజ్ ఉంది సార్. ఇది ఉన్న వాస్తవం చెప్తాను నేను. అది ఎందుకు అయింది, ఎట్లయింది అనేది మనకు తెలియదు. రైట్, ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉండి డైరెక్ట్ చెక్ చేయించుకోండి. ఇది వెనక బూట్ స్పేస్ ఓకే ఉంది. ఒకసారి ఇచ్చే కూడా చూపిస్తా, చూసుకోవచ్చు. పాండ్రమిక్ సన్రూఫ్ మాత్రము ఉంది. మీకు ఎక్కడెక్కడ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి అది కూడా నేను చూపిస్తా. రీడింగ్తో సహా నేను క్లారిటీ చెప్తాను నేను. పవర్ విండోస్ అయితే వర్క్ చేస్తున్నాయి, AC చిల్డ్ ఉంది సార్. ఇది చూసుకోవచ్చు. డోర్స్ ఏవైనా కానీ డైరెక్ట్ వచ్చి చూసుకుంటే మీకు కూడా కరెక్ట్ ఐడియా ఉంటుంది. ఓకేనండి, ఇది మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఆల్రెడీ చెప్పాను కదా. ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది, సేమ్ యాస్టిస్ అక్కడ ఒకటి ఉంటుంది. వచ్చేసి ఇది కూడా సేమ్ అంతే ఉంటుందండి. 2 పిల్లర్స్కు 2 ఇక్కడ 2 ఉంటాయి, సేమ్ అట్లా అక్కడ 2 ఉంటాయి అంటూ 6. ఓకే, ఒకసారి ఇంజన్ స్టార్ట్ చేసి చూపిస్తా. కానీ మీకు ఎవరు చెప్పరు, చూపించరు. కాకపోతే నేనైతే చూపిస్తున్నా. కాస్త ఓపిక చూడండి సార్ అని చెప్తున్నా. మీరు ఎవ్వరు కూడా చూడట్లేదు. దానికి మాత్రం నేనేం చెప్పారా సార్ ఇది. ఓకే, ఫస్ట్ అయితే రీడింగ్ చూసుకుందాం సార్. మీకు రీడింగ్ అనిపిస్తుంది అనుకుంటా, చూసుకోవచ్చండి. 1,21,000 మాత్రం ఉన్నా సార్ రీడింగు. ఓకేనా, ఒకసారి బ్యాక్ సైడ్ స్క్రీన్ ఎట్లా వర్క్ చేస్తుందో అది కూడా మీకు నేను చూపిస్తా. ఓకేనండి, బ్యాక్ సైడ్ స్క్రీన్ చెక్ చేసుకుంటే మాత్రం ఓకే ఉంది, నీట్గా ఉంది, ఏది కానీ డ్యామేజ్ అయితే లేదు ఇందులో. మీరు లైవ్లో చెక్ చేసుకుంటే కూడా చెక్ చేసుకోండి, ప్రాబ్లం లేదు. ప్రైస్కు మనకు మాత్రం ఎట్లాంటి సంబంధం ఉండదు సార్. ఏదైనా నేను క్లారిటీగా డైరెక్ట్ అయిపోయిస్తా. మీరు డోర్స్ కూడా చెక్ చేసుకున్నా కానీ మీకు కనిపిస్తుంటుంది ఏదన్నా ప్రాబ్లం ఉందా లేదనేది. సరే, ఒకసారి అయితే హెడ్ లైటు, ఇండికేటర్స్ అవన్నీ చూపిస్తాను. ఓకే,
ముంగట బ్యాండ్ చెక్ చేసుకుందాం, అట్లాగే ఆ ఫ్రంట్ చెక్ చేసుకుందాం. ఓకే ఉన్నాయి. షో పార్ట్ కూడా ఓకే ఉంది. ఏదైనా యాక్సిడెంట్ అయినా కానీ నేను చెప్తాను, మీరు అది కాస్త గమనించాలి. చూసుకోవచ్చండి ఇది. సార్ దీని ప్రైజు ఓనర్ చెప్తున్నారు సార్ 15,90,000 సార్. ఇది కొత్తది 5 లక్షలు ఉన్నదా 6 లక్షలు ఉన్నదా ఫ్రీగా ఇస్తురా అది మనకు తెలియదు సార్. అది ఒకసారి చూసుకోవచ్చు. హెడ్ లైట్ ఓకే, ఇండికేటర్ ఓకే, కింద ఫోగ్ ల్యాంప్ రావట్లేదు. ఫోగ్ ల్యాంపు స్క్రాచెస్ మాత్రం కొంచెం ఉన్నాయి దీనికి ఖచ్చితంగా. హెడ్ లైట్ ఇండికేటర్స్ ఓకే ఉన్నాయి. మిర్రర్ సైడ్ చెక్ చేసుకున్నా కానీ ఓకే, ఇండికేటర్స్ అయితే పనిచేస్తున్నాయి. ఇంజన్ సౌండ్ కానీ వెహికల్ కండిషన్ కానీ బాగానే ఉంది. ఇది కూడా చూసుకోవచ్చు. ఒకసారి బ్యాక్ సైడ్ టైల్ ల్యాంప్స్ ఎట్లా ఉన్నాయి అది కూడా చెప్తాను నేను. బ్యాక్ సైడ్ చూసుకున్నా కానీ ఇక్కడ స్క్రాచెస్ మాత్రం ఉన్నాయి. ఇది అడ్వకేట్ వాడిన వెహికల్, ఇది చూసుకోవచ్చు. ఇక్కడ వరకు అయితే ఓకే ఉంది. అట్లా ఒకసారి మీకు బీడింగ్ కూడా చూపిస్తా. ఏదైనా గ్లాస్ చేంజ్ అయినా సార్ ఇప్పుడు మీకు తెలిసిపోతుంది, మీరు అది కొంచెం గమనించాలి. అట్లాగే ముంగడిచి గ్లాస్ చెక్ చేసుకుంటే మాత్రం సీడీ ఉంది. ఇది కూడా సేమ్ సీడీ ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా సీడీ ఉంది, సేమ్ ఉంది. ఓకే అండి, ఇది కూడా చూసుకుంటే సేమ్ సీడీ ఉంది. బంపర్ నుంచి డిక్ వరకు అయితే ఏ గ్లాస్ అయితే రీప్లేస్ కాలేదు. ఇది కూడా చూసుకోవచ్చు, సేమ్ సీడీ ఉంది, సేమ్ ఉంది. ఏది కూడా గ్లాస్ రీప్లేస్ కాలేదు. ఇది కూడా సేమ్. అయితే ఓనర్ చెప్తున్నాడు షోరూమ్ ట్రాక్ అండి. మీరు ఒకవేళ డౌట్ అనిపిస్తే చెక్ చేయించుకోండి, ప్రాబ్లం లేదు సార్. నేనైతే దానికి బల్లగుద్ది చెప్పడం కాదు సార్, కొందరు చెప్పరు. చూసుకోవచ్చు. బీడింగ్ అయితే చెక్ చేసుకోండి సార్. దీని ప్రైస్ చెప్తున్నా సార్ 15,90,000 ఓనర్ చెప్తున్నా సార్. ఇది ఫైనల్ ప్రైస్ ఏం కాదు, బార్గెనింగ్ ఉంటుంది. చూసుకోవచ్చు. మీకు A to Z చెప్పాలని చెప్పేసి నేను ప్రయత్నం చేస్తున్నా, కాకపోతే మీరు కాస్త మధ్యలోనే ఆపేసి ఫోన్ చేస్తున్నారు. దయచేసి నా రిక్వెస్ట్ అదొకటి, కాస్త చూసి చేయండి సార్. మీకు అర్థమవుతుంది కదా వెహికల్ తీసుకోవచ్చా తీసుకోరాదా అనేది. ఓకేనండి, రైట్. ఇప్పుడు వచ్చేసి మీకు ట్యాక్స్ కూడా చూపిస్తాను నేను. ముంగ ట్యాక్స్ చూసుకుంటే మాత్రం మీకు 90% వరకు ఉంటే ప్రాబ్లం లేదు సార్. ఇది అట్లాగే అలవేసిన దీనికి చూసుకోవచ్చు. ఇది డీజిల్ వేరియంట్. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా సేమ్ అంతే ఉంది, అలవెల్స్ ఉన్నాయి. ఇది కూడా సేమ్ అంతే ఉంది, చూసుకోవచ్చు. అట్లాగే ఇది కూడా చూసుకున్నా సేమ్ అంతే ఉంది, ప్రాబ్లం లేదు. ఓకేనా, టైర్స్ మాత్రం ఓకే ఉన్నాయి. స్టెఫిన్ చూసుకోవచ్చండి, స్టెఫిన్ మాత్రం ఓకే ఉంది. స్టెఫిన్ వచ్చేసి మీకు ఆల్మోస్ట్ సార్ మీకు 90% వరకు ఉంటుంది, ప్రాబ్లం లేదు. ఓకేనా, నేను వెహికల్ పరంగా చెప్తాను. నేను మీరు తీసుకుంటారా తీసుకోరా అనేది నేను చెప్పడం కాదు. వెహికల్ కండిషన్ తీసుకున్నా ఓకే ఉంది. రీడింగ్ కూడా షోరూమ్ ట్రాక్ ఓనర్ చెప్తున్నాడు. మీకు మళ్ళీ ఒకసారి జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తా చూడండి. మహీంద్రా XUV 700 అండి, AX5 ఇది మోడల్ వచ్చేసి 2023 ఉంది. ఫస్ట్ ఓనర్, పాండ్రమిక్ సన్ రూఫ్, రీడింగ్ వచ్చేసి 1,20,000 సార్. ఇది షోరూమ్ ట్రాక్ ఓనర్ చెప్తున్నారు సార్. ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉంది సార్. దీని ప్రైస్ వచ్చేసి 15,90,000 ఓనర్ చెప్తున్నారు సార్. ఇది ఈ ప్రైస్కి మనకు మాత్రం సంబంధం ఉంటుంది. మన ఛానల్ కొత్త విషయాలు మాత్రం సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. జై జవాన్, జై కిసాన్, జై హింద్, జై భారత్.